ఈరోజు ఫస్ట్ టైం నా ఏరియా ఫ్రెండ్ వెంకీ వచ్చినాడు. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఫిల్హాల్ పొద్దున్నే లేచి మస్త్ బ్రష్ కి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఈరోజు మా అమ్మ పొద్దున్నే లేచి సామాన్లు తెక్తుంది. అండ్ అలాగే ఇక్కడ టిఫిన్ కూడా చపాతీ పిసికి పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు టిఫిన్ చేస్తుంది సామాన్లు కడిగినాక. అండ్ ఈరోజు అలాగే మా ఏరియాలో ఫ్రెండ్ గ్రౌండ్కి వస్తాడంట. డైలీ నేను వెళ్తున్నా కాబట్టి సో నా మోటివేషన్తో మా ఏరియా ఫ్రెండ్ కూడా ఈరోజు వస్తాడంట. గ్రౌండ్కి పిలుచుకొని పోదాం. ఫిల్హాల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ రన్నింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. వెనకలా ఈరోజు ఫస్ట్ టైం నా ఏరియా ఫ్రెండ్ వెంకీ వచ్చినాడు. వెంకీ హాయ్ చెప్పపా. నా రన్నింగ్ పార్ట్నర్ కూడా గ్రౌండ్కి వచ్చి వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు. గాయస్ నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన జస్ట్ అండ్ మాలంతో మస్తు ఆటలాడుకుంటాను. కొట్లే తలకాయ కొట్టు ఓపో కొట్టు కొట్టు కొట్టు. ఏయ్ ఆహా ఏయ్ ఏయ్ Hey! Hey! Oppa! Yakle! ఫిల్హాల్ ఇప్పుడు నేను మస్తు నీళ్ళు పోసుకొని మస్తు రెడీ అయిపోయిన. ఇవాళ నేను గ్రౌండ్కి వెళ్ళి ఓన్లీ 3 కిలోమీటర్స్ రన్ చేసిన. ఎస్టర్డే నేను గ్రౌండ్కి వెళ్ళలేదు, కాకపోతే ఈరోజు నుంచి నేను గ్రౌండ్కి కంటిన్యూ వెళ్తాం అన్నమాట. గాయస్ ఇంట్లో టిఫిన్ వచ్చేసి చపాతీ అండ్ దీంట్లోకి బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడు నేను టిఫిన్ తింటా. ఫిల్హాల్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ మస్త్ హెల్దీ బీట్రూట్ కర్రీ చపాతీలకు చేసినారు. ఇప్పుడు నేను టిఫిన్ తింటా. గాయస్ టైం వచ్చేసి 10:05 అయింది. ఇప్పుడు మా తమ్ముడు లేచి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. వీనికి ఫోన్ ఉంటే చాలు. ఫిల్హాల్ 11 o'clock పండుకొని ఇప్పుడు లేచిన ఆఫ్టర్నూన్ 12 o'clockకి నిద్ర ఫుల్ వచ్చింది గాయస్. అర్లీ మార్నింగ్ లేచిన కాబట్టి. సో ఇప్పుడు నేను లంచ్ తింటా. ఇక్కడ అన్నము అండ్ టమాటా పచ్చడి రెడీ ఉంది గాయస్. అన్విక హాయ్ చెప్పు. ఇప్పుడే జస్ట్ అప్పర్ బాడీ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. నేను డైలీ అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు వర్కౌట్ అంతా అయినాక ఇది నా బాడీ కండిషన్ అన్నమాట గైస్. ఎట్లుందనేది ఒక కామెంట్ చేయండి. కన్సిస్టెంట్గా డైలీ నా అప్పర్ బాడీకి వర్కౌట్ చేస్తూనే ఉందా. నాకు డైలీ 1% బెటర్ అవుతే చాలు. అదే ఆటోమేటిక్ 1 day పక్కా 100% రిజల్ట్ వస్తుంది. గాయస్ వర్కౌట్ అంతా అయినాక ఇప్పుడు నేను మళ్ళీ నీళ్ళు పోసుకొని వస్తున్నా. మస్తు ఫ్రెష్ అప్ అయినా. సో ఇప్పుడు నేను లేట్ చేయలేకున్నట్లా డిన్నర్ తింటా. గాయస్ డిన్నర్ వచ్చేసి వైట్ రైస్, కొద్దిగా చికెన్ కర్రీ అండ్ దీంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ అనమాట గాయస్. మీకు ఒకటి మ్యాటర్ చెప్పేది మర్చిపోయినా. మా నాయన ఇప్పుడు ప్రజెంట్ సిరుగుంప తాలూకా ఆఫీస్లో పనిచేస్తాడు. ఫస్ట్ ఇక్కడే బళ్ళారిలో పనిచేస్తున్నా. ఒక 2 months అయింది ట్రాన్స్ఫర్ అయింది సిరుగుంపకి. సో మా నాయన సిరుగుంప తాలూకా ఆఫీస్లో పనిచేస్తుంటే పబ్లిక్కి వాళ్ళకి పని చేసిలేదు కాబట్టి సో మా ఆయన వాళ్ళని మాట్లాడినాడంట. సో పబ్లిక్ వచ్చేసి అది న్యూస్కి పెట్టినారు ఫోన్లో అంతా. సో అదేమనేది మీరు కూడా చూడండి. ಪಬ್ಲಿಕ್ ಅಂದ್ರೆ ಪಬ್ಲಿಕ್ ಇಲ್ಲಿ ಬರ್ಲಾರ್ದೆ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರಕ್ಕಾಗತ್ತಾ? ಐಡಿ ಕಾರ್ಡ್ ಒಂದ್ ನಿಮಿಷ ತಾಳ್ಮೆಯಿಂದ
ಅದಕ್ಕೆ ಇವ್ರು ಹೇಳ್ತಿದಾರ ಆಗೋದಾಯ್ತು ಅಂತ ಹೇಳಿ ಸುಮ್ಮನೆ ನೀನೇ ಒಟ್ಟ ಅಂತ ಇನ್ನು ಯಾಕೆ ತಾಳ್ಮೆ ಕಳ್ಕೊಂತ ನೀನು ಯಾವಾಗಾದ್ರೂ ಕೇಳಿ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಸಮಾಧಾನ ಇರು. ಯಾಕೆ ತಾಳ್ಮೆ ಕಳ್ಕೊಂತಿದ್ಯಾ? ಪೇಷನ್ಸ್ ಇರ್ಬೇಕು. ನಮಗೆ ನೋವ ಕುರ್ಚಿ ಮೇಲೆ ಕುಂತಿದ್ದಪ್ಪ ನೀನು ನೋಡು, ನಾನೇನು- ಸರ್ ಇವ್ರು ಏನೋ ಮಾತಾಡಿರ್ತಾನೆ. ಐಡಿ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ದು ಸರ್ ನಿಮ್ದು ಐಡಿ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲ ಇದೆ. ಸರ್, ಬಿಡು, ನಿಮ್ದು ನಾನು ID ಹೇಳೋದು ಇಲ್ಲ, 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 ನಿಮ್ಮ ಐಡಿ ಕಾರ್ಡ್ ಕಾಸಿಂ ಎಲ್ಲಿದೆ ಸಾಬ್. ನಿಮ್ಮ ಐಡಿ ನಾನು ಕಾರ್ಡ್ ಹೇಳ್ತಿಲ್ಲ, ಹೇಳಿದ್ರೆ. ಸರ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕೈ ಮುಗಿತೀನಿ ನನಗೆ ಈಗ ಇಲ್ಲ ನಿಮ್ಮ ಐಡಿ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಐಡಿ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿದೆ ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಒಂದು ನಿಮಿಷ ಐಡಿ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ದು? ಪೇಷನ್ಸ್ ಯಾಕೆ ಕಳ್ಕೊಂತಿ? ನಿಮ್ದು ಐಡಿ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಹೆಸರೇನು ನಿಮ್ಮ ಹೆಸರೇ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಹೇಳಂಗಿಲ್ವ ನಿಮ್ಮ ಹೆಸರು ನೀವು ಏನಂತ ಕೇಳಂತ ಹೇಳ್ತೀವಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳಂಗಿಲ್ವ ನೀವು ಸರ್ ತಮ್ಮ ಒಂದ್ ನಿಮಿಷ ತಮ್ಮ ಏನಾಗಿದೆ? ಸರ್ ನಿಮ್ ಇದು ಒಬ್ಬರದ್ದು ವೈಯಕ್ತಿಕ ಅಲ್ಲ ಒಂದ್ ನಿಮಿಷ ಇದ್ರೆ ನಾವು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಿಂತಿದ್ದು ನಿಜ. ನಾವು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಿಮ್ ನಿಂತಿದ್ದು ಪೋಸ್ಟಿಂಗ್ ಏನಿಲ್ಲ ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತಪ್ಪ ನೀನು ಕೊಟ್ಟು? ನಾಲ್ಕೈದು ಜನ ಆಯ್ತು ನಾನು ಬೆಳಗ್ಗೆ ಪೋಸ್ಟಿಂಗ್ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಯಾರು ಬಂದ್ರೆ ಹಿರಾಳು. ಇದೆ ಅಲ್ಲ, ಎಷ್ಟು ದಿನ ಬೆಳಿಗ್ಗೆ ಬರ್ಬೇಕು ಬಾ, ನಾಳೆ ಬಾ ಅನ್ಬೇಡ. ಅಲ್ಲ. ಒಂದು ಅಪ್ಲೀಸ್ ತಗೊಂಡ್ಮೇಲೆ ನೇರವಾಗಿ ಹೇಳಿ, ತಪ್ಪಿಲ್ಲ. ಸರ್ ಒಂದ್ ನಿಮಿಷ ಬ್ರದರ್ ನಿಮ್ ಪೋಸ್ಟಿಂಗ್ ಏನು ನನಗೆ ಫಸ್ಟ್ ಹೇಳ್ರಿ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಪೋಸ್ಟಿಂಗ್ ಹೇಳಿ ಸರ್, ಪೋಸ್ಟಿಂಗ್ ಆಲ್ರೆಡಿ ಎಷ್ಟೇ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲ ಆಫೀಸ್ನಲ್ಲಿ ಇದೆ ಸರ್ ಅಲ್ಲ ಹೇಳಿ ಐಡಿ ಕಾರ್ಡ್ ತೋರಿಸಿ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಬಿಡೋಲ್ಲ ರೈತರಾಗಿ ನೀವು ಈಗ ಹಣ ಜಾಸ್ತಿ ಇದ್ದಾರೆ, ಹೊಟ್ಟೆ ಜನ ಮಾತಾಡಿರ್ತಾರೆ ಬಿಡ್ರಿ, ಏನಾಗಿಲ್ಲ. ಅಲ್ಲ ಸರ್ ಪಬ್ಲಿಕ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ನಾನು ಒಂದೇ ಹೊಡೆದ ಪಬ್ಲಿಕ್ ಇದ್ದಂಗೆ ನಡೆಯುತ್ತೆ ಒಂದೇ ಹೊಟ್ಟೆ ಹೊಡೆದ ಜನ మాట్లాడుతాను. ಒಂದೇ ಹೊಡೆದ್ರೆ ನಡೆಯುತ್ತೆ పబ్లిక్ గాయస్ ఇది మ్యాటర్ 1 వీక్ బ్యాక్ అయిందనమాట. మా నాయన వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కేస్ ముగ్గురు పైన వేసినాడు అండ్ అదేమో నడుస్తుంది. సో ఈరోజుకైతే ఇంతే. ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు ది బ్లాగ్ మీకు ఇష్టమైంది ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బై బాయ్.